అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. మీ అందరికీ తెలిసిందే, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పోయి మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా తన దేశాన్ని వదిలేసి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బంగ్లాదేశ్ అనేటటువంటిది ప్రమాదంలో ఉందా, భారత్ అనేటటువంటిది ప్రమాదంలో ఉందా, ప్రతి భారతీయుడు ముఖ్యంగా ప్రతి హిందువు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియో చూడండి. బంగ్లాదేశ్లో ఒక నెల రోజుల క్రితం రిజర్వేషన్ల పేరు మీద స్టూడెంట్స్, విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు అనేటటువంటి పేరుతో ఆర్మీ కూడా రంగంలోకి దిగి ఆ అల్లర్లను కంట్రోల్ చేయవలసినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు గొడవ చేశారో, ఆ రిజర్వేషన్ల కథ ఏంటి, కమామిషు అనేది ఇన్ఫర్మేషన్ అనేది వ్యాస్ట్ గా దొరుకుతుంది. మీరు ఏ సైట్ లో చూసినా, ఏ వీడియోలో చూసినా దొరుకుతుంది. 30% బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళ కొడుకులకు, మనవళ్లకు వచ్చేటటువంటి రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పి బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ మొదలు పెట్టినటువంటి ఉద్యమం. అయితే ఈ ఉద్యమం వెనక విద్యార్థుల యొక్క కడుపు మంటుంది, విద్యార్థుల యొక్క బాధ ఉందని తెలిసి తెలియని పిల్ల పువ్వులు అందరూ చాలా వీడియోలు పెట్టారు. ఈ ఏజూడ్ అనేటటువంటి ఛానల్లో కూడా వీడియో చూశాను. పాపం విద్యార్థులకు ఎంత కష్టం వస్తే వాళ్ళు రోడ్డెక్కి ఇలా ఉద్యమం చేస్తారు అంటూ ఏదో పిలుపు వీడియో ఒకటి చేశాడు. అయితే నాకు అప్పుడే అనిపించింది, అసలు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో బంగ్లాదేశ్ ఉంది, దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నాను. కానీ ఆ బంగ్లాదేశ్ నా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకులు ఉంటే నాకేంటి, సస్తే నాకేంటి అనేటటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ వల్ల నేను దాని మీద స్పందించలేదు. కానీ ఆ ప్రమాదం ఇప్పుడు భారత్కి పొంచి ఉంది. మన భారతీయులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అందున ముఖ్యంగా హిందువులు ఏ విధంగా జాగరూకతతో ఉండాలి అనేటటువంటి అంశాలన్నిటి మీద మాట్లాడదాము. ఫస్ట్, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు అనేటటువంటి ఒక ఫేస్ను చూపించి దీని వెనక నుండి నడిపించినటువంటి ఉద్యమం మొత్తం రెండు మెయిన్ కారణాలు. ఒకటి, విదేశీ శక్తులు, అయితే అమెరికా కానీ చైనా కానీ అయి ఉండొచ్చు, లేకపోతే రెండు శక్తులు అయి ఉండొచ్చు. ఇంటర్నల్ ఫోర్సెస్, రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్. మన భారతదేశంలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి జమాతే ఇస్లామీ హింద్ అనేటటువంటి బ్యాన్డ్ అయినటువంటి ఆర్గనైజేషను, విద్యార్థుల ఉద్యమము అని మాట్లాడినటువంటి కరడుగట్టినటువంటి కమ్యూనిస్టులు కూడా ఈరోజు ఈ ఉద్యమాల వెనక ఇస్లామిక్, రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్, అమెరికన్ చైనా ఫోర్సెస్ ఉన్నాయని ఘంటాపదంగా చెప్తున్నారు. అనేక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరు? అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించిన వాళ్ళు, మత దురహంకార మూకలు, మతోన్మాద మూకలు, ఇస్లామిక్ శక్తులు, వీళ్ళందరూ ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు. నిజంగానే ఇది విద్యార్థుల పోరాటంగానే ఉంటే ఈ స్థాయిలో హింసాకాండ చెలరేగేది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఘంటాపదంగా చెప్తున్నాడు కాబట్టి, కరడుగట్టిన కమ్యూనిస్టులే ఇట్లా చెప్తున్నారు కాబట్టి దీంట్లో మనకి ఏమాత్రం సందేహం లేదు. సరే, ఈ ఉద్యమం ఏంటి, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏంటి, తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అనేది పాయింట్స్ బై పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఈ ఉద్యమమే గనక స్టూడెంట్స్ నడిపించేటటువంటి ఉద్యమమే అయితే ఆ ఉద్యమానికి వాళ్ళు చూపించిన కారణం 30% రిజర్వేషన్లు కాబట్టి దాన్ని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 5% తగ్గించింది. అంటే కేవలం 5% రిజర్వేషను, 25% రిజర్వేషన్లు తీసేసినాము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యమం ఎందుకు ఆగలేదు? రెండు, ఈ ఉద్యమము రిజర్వేషన్ల గురించి లేకపోతే విద్యార్థుల గురించి, దేశం భవిష్యత్తు గురించే మేము చేస్తున్నాము అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఆ ఉద్యమము ఆ రిజర్వేషన్లు తగ్గించిన తర్వాత చల్లార్చకపోగా ప్రభుత్వ ఆఫీసుల మీద, పోలీస్ స్టేషన్ల మీద, బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల ఇళ్ల మీద పడి దోచుకొని వాళ్ళని కొట్టి, వాళ్ళని చంపి, హిందూ లీడర్లను, దేవాలయాల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? మూడోది, బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల గురించే గొడవ అయితే 20 సంవత్సరాలు పాలించినటువంటి షేక్ హసీనా, బంగ్లాదేశ్ని అభివృద్ధి చేసినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవాలని షేక్ హసీనాని బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొట్టేదాకా ఈ ఉద్యమం ఎందుకు ముందుకు తీసుకెళ్లారు? షేక్ హసీనా భారతదేశానికి వచ్చేసిన తర్వాత బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ బంగ్లాదేశ్ని సెక్యులర్ కంట్రీగా కాకుండా మత ఛాందసవాద దేశంగా బంగ్లాని చూడాలనుకునేటటువంటి ఇస్లామిక్ శక్తులు కానీ చేసిన అరాచకము, షేక్ హసీనా ఇంట్లో ఎత్తుకెళ్తున్నటువంటి వస్తువులు ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
చూశారు కదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇంటి మీద పడి దోచుకుని వస్తువులు ఎత్తుకెళ్లడం, ఆ అసెంబ్లీని పార్లమెంట్ని బంగ్లాదేశ్లో విద్యార్థుల పేరు మీద చేస్తున్నటువంటి అరాచకాన్ని చూశారు కదా. ఇది ఇక్కడతో పక్కన పెట్టేద్దాం. బంగ్లాదేశ్ ఏమైనా మనకు అనవసరం. కావాలంటే షేక్ హసీనా వస్తుంది, షేక్ హసీనాతోనూ ఒక 10 మంది వస్తారు. భారతదేశంలో దిక్కుమాలిన ఎదవలైనటువంటి రోహింగ్యాలకే ఆశ్రయం ఇస్తున్నాం కాబట్టి భారత మిత్రురాలైనటువంటి షేక్ హసీనాకు భారతదేశంలో స్థానం కల్పించడం అనేది పెద్ద సమస్య కాదు. అయితే ఇక్కడ జియో పాలిటిక్స్ విషయంలో కానీ, మత ఛాందసవాద విషయంలో కానీ ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్లు, పాకిస్తాను దాన్ని ఒక ముస్లిం మత ఛాందసవాద ప్రభుత్వంగా మార్చాలనుకున్నారు. దానికి వ్యతిరేకమైనటువంటి ఈ షేక్ హసీనా కానీ, షేక్ హసీనా ప్రభుత్వం, అవామీ లీగ్ ప్రభుత్వం కానీ ఈ బంగ్లాదేశ్ని సెక్యులర్ కంట్రీగా ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆ ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. బంగ్లాదేశ్కి భారత్కి సత్సంబంధాలు ఉన్నటువంటి ప్రభుత్వం పోయింది. ఖచ్చితంగా భారత వ్యతిరేక ప్రభుత్వమే బంగ్లాదేశ్లో ఏర్పడుతుంది. సో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రోహింగ్యాల్లా వచ్చినట్టుగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, కుటుంబాలు కానీ భారతదేశానికి వలసొస్తారు. మళ్ళీ భారతదేశంలో వాళ్ళని ఆహ్వానించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతుంది. ఇది భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఈ భారతదేశాన్ని కూడా ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఇది సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, లేకపోతే ఇక్కడ హిందువులు ఉండకూడదు, దీన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్తో, ఇటు పక్కన ఆల్రెడీ శత్రు దేశంగా తయారైనటువంటి బంగ్లాదేశ్తో చేతులు కలిపి భారతదేశాన్ని కూడా ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ కంట్రీగా మార్చేటటువంటి అల్లర్లు, గొడవలు సృష్టిస్తారు. ఇది ఖచ్చితం. దీనికి ఇటు బంగ్లాదేశ్ సహాయం చేస్తుంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుంది. ఎప్పుడూ వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉండేటటువంటి చైనా, దాన్ని సపోర్ట్ చేసేటటువంటి కమ్యూనిస్ట్ లీడర్లు ఇక్కడ సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ముస్లిం ఓటు బ్యాంకుని గంపగుత్తగా తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసేటటువంటి సోకాల్డ్ సెక్యులర్ పేరుతో హిందువులను అనగదొక్కేటటువంటి పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భారత్కి భవిష్యత్తులో పెను ప్రమాదంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఒక్క ఈగను, ఒక్క పురుగును కూడా భారతదేశంలోకి రానియకూడదు. ఉంటే ఉంటారు, సస్తే సత్తారు అనేటటువంటి చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశము, భారత్లో కూడా ఈ విధమైనటువంటి అంతర్గత కలహాలు సృష్టించేటటువంటి శక్తులు విచ్చలవిడిగా విస్తృతంగా పనిచేస్తున్నాయి. సిఏఏ, ఎన్ఆర్సీ పేరు మీద భారతదేశంలో జరిగినటువంటి గొడవలు కానీ, రైతు చట్టాల పేరు మీద జరిగినటువంటి గొడవలు కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీజేపీ అది అలసత్వమా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే కఠినంగా వ్యవహరించలేని వైఖరా తెలియదు కానీ సిఏఏ, ఎన్ఆర్సీ విషయంలో బీజేపీ చూపించినటువంటి నిర్లక్ష్యము చాలా ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్ళేది. భగవంతుడి అనుగ్రహమో లేకపోతే ప్రకృతి సహకారమో తెలియదు కానీ కరోనా పేరుతో సిఏఏ, ఎన్ఆర్సీ అల్లర్లు మాత్రం భారతదేశంలో నిర్వీర్యమైపోయినాయి. నిజంగా ఆ సమయంలో కరోనా రాకపోతే ఢిల్లీ రాయిట్స్ పేరుతో జరిగినటువంటివి, షాహీన్ బాగ్ అల్లర్ల పేరుతో జరిగినటువంటివి భారతదేశంలో ప్రతి చోట జరిగేవి. ఇది మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో జరిగినటువంటి అల్లర్లు, వాళ్ళు ఏ స్థాయిలో ప్రతి శుక్రవారం మసీద్ అయిపోగానే బ్యానర్లు పట్టుకొని సిఏఏకి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎంత దూరంగా, ఎంత అరాచకం సృష్టించేటటువంటి వాళ్ళు, ఎంత ధర్నాలు చేసేవాళ్ళో చాలామందికి గుర్తే ఉండుంటుంది. ఇంటర్నెట్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో భారత్ ఈ సందర్భంలో, భారతదేశం బీజేపీ ప్రభుత్వము ఈ సందర్భంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించవలసినటువంటి అంశాలలో మొట్టమొదటిది, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఒక్క ఈగను, ఒక్క పురుగును కూడా రానివ్వకుండా బంగ్లాదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా చాలా కఠినమైనటువంటి కంచెను వేసి ఒక్కలు కూడా రాకుండా బోర్డర్ని మొత్తం బంగ్లాదేశ్కి
పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ ఖచ్చితంగా యాంటీ మోడీ, యాంటీ హిందూ గవర్నమెంట్, ఇది అందరికీ తెలిసిందే. ఆ మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి రావాల్సినటువంటి చెత్తను మొత్తం బంగ్లాదేశ్లో డంప్ చేసేసి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా కట్టడి చేయకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి శరణార్థుల పేరుతో భారత్ ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ తయారయ్యే ప్రమాదం ఉంది. సో బార్డర్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకుంది. కానీ అది ఎంతకాలం దాన్ని కఠినంగా వ్యవహరిస్తుంది, ఎన్ని రోజుల పాటు అక్కడ బోర్డర్ని కంట్రోల్ తీసుకుంటుంది అనేటటువంటి అంశం ఉంది. కాబట్టి ఆ విషయంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది బీజేపీ చేయవలసింది ఏంటంటే అసలు అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి, ఆ రాడికల్ ఇస్లామైజేషను, తర్వాత చైనా అనుకూల ప్రభుత్వం కానీ అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడాలి బంగ్లాదేశ్లో అని ఈ చైనా అమెరికాలు అక్కడ చేసినటువంటి కుట్రలు, అక్కడ ఎన్జిఓలకు కానీ అక్కడ రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి కానీ జమాతే ఇస్లామీ హింద్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు, ఇట్లాంటి అన్నిటి విషయాలలో షేక్ హసీనా వ్యవహరించినటువంటి నిర్లక్ష్యము భారత్ వ్యవహరించకూడదు, భారత ప్రభుత్వం వ్యవహరించకూడదు. ఇక్కడున్నటువంటి హిందుత్వవాదులకు కానీ ఇక్కడున్నటువంటి జాతీయవాదులకు కానీ దీని మీద అవేర్నెస్ కల్పించేలాగా ప్రతి ఒక్కరూ దీనికి పూనుకోవాలి. ఈ సమయంలో గనక మనం కఠినంగా వ్యవహరించకుండా, ఈ సమయంలో గనక ప్రతి ఒక్కరికి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సమస్యని, బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా కాకుండా ఇస్లామిక్ కంట్రీగా మార్చడానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిస్టులు చేసిన ప్రయత్నము, బయట నుంచి చైనా, అమెరికా ఎక్స్టర్నల్ శక్తులు చేసినటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని గనక గుర్తించి భారతదేశంలో దేశ వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి విధానాల మీద ఉక్కుపాదం గనక మోపకపోతే భవిష్యత్తులో భారతీయులు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురవుతారు. మణిపూర్లో కూడా ఈ విధమైనటువంటి మారణకాండ సృష్టించడానికి వాళ్ళు చాలా వెచ్చించారు. మణిపూర్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేసిన దాన్ని మణిపూర్లో క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి దాడిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చాలా జరిగింది. అది మణిపూర్లో దేశ ప్రజల మీదనే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేటటువంటిగా ప్రయత్నం జరిగింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వమా కాదు, విదేశీ శక్తులకు భారతదేశం కేవలం వినియోగదారుల కేంద్రమే. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగకూడదు, ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులని భూమిలో నుంచి తీయకూడదు, ఇక్కడ సహజ వనరులైనటువంటి బొగ్గును కానీ నికెల్ని కానీ లిథియంని కానీ ఇట్లాంటి వాటిని భారతదేశం మైనింగ్ చేయకూడదు. విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ నుంచి సంపదను తరలించుకొని పోవాలి. దానికోసం భారతదేశం యొక్క ఆర్థిక సంపద చితికిపోవాలి. భారతీయులు మా దేశాలలో తయారు చేసేటటువంటి వస్తువులను కొనడానికి మాత్రమే భారతీయులు తప్ప ఇక్కడ తయారు చేసేటటువంటి వస్తువుల్ని మేము కొనడానికి సిద్ధంగా లేము అనేటటువంటి ఐడియాలజీతో ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో అమెరికాలో కానీ చైనాలో కానీ భారతదేశంలో కూడా కుట్రలు పన్నుతాయి. దీన్ని భారతీయులు, ముఖ్యంగా హిందువులు గుర్తించాలి. బంగ్లాదేశ్లో కూడా ఈ విధంగానే జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ విధంగానే జరిగింది, సిరియాలో కూడా ఈ విధంగానే జరిగింది. ప్రతి దేశంలో ఈ విధంగానే జరుగుతుంది. కేవలం పెట్రోల్ని నేను డాలర్లో కాదు బంగారంతో అమ్ముతాను అన్నందుకు గడాఫీని తన ప్రజల చేతే చంపించినటువంటి అమెరికా ఏదైతే ఉందో ఇట్లాంటి ఎన్నో దేశాల యొక్క ప్రభుత్వాల్ని పడగొట్టి వాళ్లకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తతతో ఉండాలి. బీజేపీ ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో కనుక బీజేపీ నిర్లక్ష్యం చేస్తే బీజేపీ గద్దె దిగిపోయినా వచ్చిన నష్టం లేదు. వీళ్ళ నిద్రమబ్బు ఏదైతే ఉందో కొన్ని సందర్భాలలో సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో వ్యవహరించిన నిద్రమబ్బు ఏదైతే ఉందో భవిష్యత్తులో అట్లాంటి నిద్రమబ్బు వ్యవహరించకూడదని బీజేపీ నాయకులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా బలంగా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి నిర్లక్ష్యాన్ని, నిర్వీర్యతని వదిలేసేసి అవేర్నెస్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతే ఉందో దీన్ని కట్టడి చేయండి. జాతీయవాదులు, హిందుత్వవాదులు ఈ సమాచారాన్ని ప్రతి హిందువుకి చేరవేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.